ఉక్కుంపేట ప్రజలందరికీ నా యొక్క ఉక్కుంపేట ఎస్ఐ నా సూర్యనారాయణ నా పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఈ రానున్న సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల్లో అన్నింటిలో గౌరవ ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ దీని మీద ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పోలీస్ తరఫున ఏవైనా మనకున్న వనరబుల్ సచివాలయాల్లో ప్రతి ఒక్క సచివాలయంలో ఒక్కొక్క కానిస్టేబుల్ని మరియు రెవెన్యూ తరఫున ఒక్కొక్క వీఆర్ఓని కూడా పెట్టడం జరిగింది. మీ యొక్క సేవలను మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరియు ఏదైతే వరద ఉధృతి కారణంగా చీడిపుట్టు గడ్డ ఇదేది వాటర్ జస్ట్ ఇప్పుడే వాటర్ దీని పైనుంచి పారడం జరుగుతుంది. ఎవరూ కూడా ఈ గడ్డల్లో దిగవద్దని మరియు దానికి సంబంధించి కమ్యూనికేషన్ ఏ విధంగా ప్రాబ్లం రాకుండా ప్రతి ఒక్క సచివాలయంలోనూ కూడా విఎస్ఎఫ్ సెట్లు పెట్టడం జరిగింది. మరియు ఇక్కడ సచివాలయం తరపున మరియు ఇక్కడ పోలీస్ తరపున కూడా ప్రతి గడ్డ దగ్గర ఇక్కడ సిబ్బందిని రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క వరద కారణంగా ఎవరికి ఈ సైక్లోన్ ప్రభావం ఎవరికి తగలకుండా మరియు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఉక్కుంపేట పోలీస్ సిబ్బందికి తక్షణమే తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. మరియు ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సమయంలో ప్రయాణాలు కొద్దిగా ఆఫ్ చేసుకోవలసిందిగా దయించి ప్రజలందరికీ చెప్పడం జరిగింది. మరియు ప్రతి ఒక్క విలేజ్లో మహిళా పోలీసులను పెట్టి ఆ యొక్క గుడుల్లోని మరియు ఎక్కడైతే మైకులు అవైలబుల్ ఉన్నాయో ప్రతి ఒక్క మైకులు ఉన్న దగ్గర అందరికీ కూడా అనౌన్స్మెంట్స్ కూడా చేయించడం జరుగుతుంది. ఇంకా రానున్న 24 గంటల్లో ఇంకా ఉద్రిక్తత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దయించి ఇళ్ళకే పరిమితమయ్యి ఇంట్లో ఉండవలసిందిగా అందరికీ తెలియజేయడం జరిగింది. మరియు ఇల్లు కూడా కచ్చా ఇల్లులు అంటే ఇప్పుడు మట్టి ఇల్లులు గట్రా ఏమైనా ఉన్నట్లయితే అక్కడి నుండి సురక్షిత ప్రాంతాలకి అక్కడ దగ్గరలో ఉన్న సచివాలయాలు కానీ స్కూళ్ళు కానీ ఏదైనా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి మీరు షెల్టర్ తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కోరడమైంది. మరి అక్కడ ఏ విధమైన మీకు ఫుడ్ కానీ ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా కంట్రోల్ రూమ్లు ప్రతి సచివాలయంలో ఒక కంట్రోల్ రూమ్ని తెరవడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్లో సిబ్బందికి తెలియజేసినట్లయితే మీకు సేవలు అందుబాటులో ఉంటాయి. దయించి ఈ పోలీస్ తరఫున మరియు రెవెన్యూ తరఫున మా యొక్క సేవలను మీరు వినియోగించుకొని ఏ ఒక్క ఇబ్బంది కలగకుండా ఎవరికి హాని కలగకుండా ఉక్కుంపేట ప్రజలందరూ సురక్షితంగా ఉంటారని రానున్న ఈ 24 గంటలు కొద్దిగా ఎవరూ బయటికి వెళ్లకుండా ఏమైనా అత్యవసర పనులు ఉంటే తప్ప ఎవరు కూడా బయటికి వెళ్ళవద్దని అందరికీ కోరడమైంది. సార్ ఇప్పుడు వరకు ఏమైనా ప్రమాదపూర్తి ఇంకెక్కడైనా మండల పరిధిలో ఏమైనా వచ్చాయి సార్? ఇప్పుడు మండల పరిధిలో ఇప్పటి వరకు ఎటువంటివి ప్రమాదమైన భరితమైనవి కూడా రిపోర్ట్ అవ్వలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడే ఈ చీడిపుట్టు గడ్డ పైనుంచి జస్ట్ ఇంకా వాటర్ పారుతుంది. ఇప్పుడే జస్ట్ వచ్చింది. ఇప్పటి వరకు ఇక్కడ సిబ్బందిని కూడా పెట్టడం జరిగింది. ఈ రెండు పక్కల కూడా దాన్ని గేట్లు కట్టి కర్రలు కట్టి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎటువంటి అపాయం లేకుండా ఏ ఒక్కరు కూడా తెలియకో ఇందులో దిగడం అది చేయకుండా ఉండడం కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నాం.